అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు కొంచెం ముందుగానే శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు ప్రతి నెలా నిర్వహించే నెలనెలా వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమంలోని నెట్ ఇంట్లో 12వ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రవాస భారతీయురాలు హాంకాంగ్లో నివాసం ఉంటున్న అక్కడి ఉపాధ్యాయురాలు శ్రీమతి పీసపాటి జయ గారు వీరనారి అనే శీర్షికతో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మన సైన్యంలో జవాన్లు, తల్లులు, భార్యలు చూపించిన ధైర్యస్థైర్యాలను, వారి త్యాగాల గురించి ప్రసంగం చేయనున్నారు. జయ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, కానీ ప్రవృత్తులు అనేకం. వీరు హాంకాంగ్లో తెలుగు సమాఖ్యను స్థాపించి తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ఒక విశేషమైన సేవలు అందిస్తున్నారు. అక్కడ ఉంటున్న వారికి, హాంకాంగ్ వెళ్లే వారికి ఒక హెల్ప్ లైన్ లాగా ఉంటున్నారు. ఇండియన్ ఆర్ట్ సర్కిల్ హెచ్కే వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. అంతర్జాతీయ, అంతర్జాల తెలుగు రేడియో, తెలుగు వన్ రేడియో వ్యాఖ్యాత, రేడియో టెలివిజన్ హాంకాంగ్ లో ఫ్రీలాన్స్ నిర్మాత అండ్ వ్యాఖ్యాతగా ఉన్నారు. టోరీ రేడియోలో జై హింద్ అనే కార్యక్రమం ద్వారా సైనికులకు, వారి కుటుంబాలకు, అమరవీరులకు, వీరమాతలకు, వీరనారులను పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 50కి పైగా సైనికులను, సైనికాధికారులను పరిచయం చేశారు. పరమవీర చక్ర, మహావీర చక్ర, కీర్తి చక్ర, సేనా మెడల్, విశిష్ట సేనా మెడల్, యుద్ధ సేవా మెడల్ గ్రహీతల పరిచయాలు చేశారు. జై హింద్ కార్యక్రమం మన తెలుగు భాషలోనే కాకుండా ఇతర భారతీయ భాషల్లో కూడా మొట్టమొదటి కార్యక్రమం. వీరి సేవలను, కార్యక్రమాలను ప్రశంసిస్తూ హఫింగ్టన్ పోస్ట్, న్యూస్ గ్రామ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇక అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు నిర్వహిస్తున్న నెలనెలా వెన్నెల కార్యక్రమంలో చెన్నైలో ఇంతకు ముందు ఒక ముఖాముఖి కార్యక్రమంలో కూడా జయ గారు పాల్గొన్నారు. ఇలా నెట్ ఇంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్న మొట్టమొదటి ప్రవాస భారతీయురాలు మా జయ గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇక శ్రీమతి జయ గారిని మాకు తెలియని విషయాలైన వీరనారీమణుల గురించి ప్రసంగించవలసిందిగా కోరుతూ నేను నిష్క్రమిస్తున్నాను. అందరికీ నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారి నెలనెల వెన్నెల కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మీయులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండుగ మన ఉగాది. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సంప్రదాయం మనది. కష్టసుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం. అదే ఉగాది పచ్చడి తెలియచేసే నిజం. ఈ నూతన సంవత్సరంలో మీ నూతన ఆశయాలన్నీ సిద్ధించాలని, మరి సరికొత్త ఆనందోత్సాహాలతో మీ జీవితంలో వసంతం మీ ఇంట రంగవల్లులు తీర్చిదిద్దాలని మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నూతన ఆశయాలతో మనమందరం ఒక క్రొత్త ఆశయాన్ని భారత పౌరులుగా చేపట్టాలని మనవి చేసుకుంటూ వీరనారి అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీరనారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అని ఆశ్చర్యపోతున్నారు కదా. నేను కొన్ని సంవత్సరాలుగా జై హింద్ అనే కార్యక్రమాన్ని టోరీ రేడియోలో నిర్వహిస్తూ ఎంతోమంది సైనికులతోటి, వారి కుటుంబ సభ్యులతోటి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఆ కుటుంబాలు ఏ విధమైన ఆందోళన, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి అనే విషయాలు తెలిసిన తర్వాత సైనికుల వెంట ఉన్న నారీ శక్తి గురించి మీ అందరికీ తెలియచేయాలనిపించింది. సాధారణంగా మనం సైనికుల గురించి ఆలోచించి, వాళ్ళు చేసిన దేశ సేవ గురించి ఆలోచించి, దాన్ని గుర్తించి అమరులైన జవాన్లకి నివాళులు అర్పించి అక్కడితో మన బాధ్యత అయిపోయింది అని అనుకుంటాం. కానీ నిజానికి వారి వెంట ఉన్న నారీ శక్తి, అంటే ఆ మాతృమూర్తి కానీ లేదా కట్టుకున్న భార్య కానీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారు ఎదుర్కొంటున్న ఆందోళనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాం. అంచేత ఈ కొత్త ఆలోచనతోటి మనం ఈ కొత్త సంవత్సరంలో కొంతమంది వీరనారీల్ని ఆదర్శంగా తీసుకుంటూ మరికొంత వీరనారీలకి మనం సహాయం చేద్దాము, వారికి మనం ఉన్నాము అనే
ధైర్యాన్ని ఇద్దాము అని అనిపించింది. ఆ సంకల్పంతో ఈరోజు మేము ముందు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం మన జాతీయ గేయం వందే మాతరంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీలైతే మీరు కూడా కలిసి ఆలపించే ప్రయత్నం చేయండి. వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. వారు ప్రేమించే అన్నింటినీ, వారు ప్రేమించే అందరినీ వదిలి వెళ్తారు. వారి కుటుంబాలని, వారి ఆత్మీయులని, వారి ఇంటిని, ఆఖరికి వారి ప్రాణాన్ని కూడా దేశం కోసం అర్పించడానికి వారు సిద్ధమవుతారు. ప్రాణాన్ని కూడా దేశం కోసమని త్యాగం చేస్తారు. ఎవరైతే తమ లక్ష్యంపై పట్టు వదలరో, ఎవరైతే ఎప్పటికీ ఓడిపోరో, ఎవరైతే ఎప్పటికీ తిరిగి రారో, వారే నిజమైన హీరోలు. వారే మన సైనికులు, వారే మన రక్షకులు. తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి మనకు రక్షణనిస్తూ అమరులైన జవాన్లు, వారి ఇంట ఉన్న మహిళా శక్తి, వారే వీరమాత, వీరపత్ని, వారే వీరనారి. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అని కులశేఖర్ గారు ఎంతో చక్కని పాట రాశారు. నిజానికి దేశం మనదే, తేజం మనదే, ఆ ఎగురుతున్న జెండా మనదే అని అనటంలో ఆ జెండా ఎగురుతూ ఉండటం, సగర్వంగా ఎగురుతోంది ఇప్పటికీ అంటే అది ఆ రక్షకుల త్యాగఫలమే. ఆ రక్షకులు ఎవరో తెలియని మన కోసమని వారు నిరంతరం ఎండనక, వాననక, అడవులనక, మంచు కొండలనక మనకి సరిహద్దుల్లో ఉంటూ మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. అటువంటి వారి సేవల్ని గుర్తించడం మన కనీస బాధ్యత. అది గుర్తిస్తున్నాం. ప్రభుత్వ పరంగా గుర్తిస్తున్నాము, సామాజిక పరంగా మనము గుర్తిస్తున్నాం. అయితే వారి వెంట ఉన్న నారీ శక్తిని మనం గుర్తించట్లేదు. మౌనంగా వెనక ఉండి వీరతిలకం దిద్ది ఆ సైనికుడిని దేశ సేవకని పంపుతున్న ఆ మహిళా శక్తిని మనం గుర్తించట్లేదేమో అని ఎందరో తమ అనుభవం ద్వారా వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందరో వీరనారీలు తమ ఎదుర్కొంటున్న సమస్యలని ముందుకు తీసుకొచ్చి చెప్తున్నా కానీ అది ఎవరి చెవినా పడట్లేదని వారు ఆపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అటువంటి వీరనారీలకి మనం సహాయం చేద్దాం. సామాన్య పౌరులుగా మనం వారిని గుర్తిద్దాం. వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందజేద్దాం. అది మన కనీస బాధ్యత. వారి కుమారుడు కానీ, వారి భర్త కానీ మన దేశం కోసమని తమ ప్రాణాలని త్యాగం చేసినప్పుడు కనీస బాధ్యతగా మనం ఈ సహాయాన్ని అందజేయాలి అని సంకల్పంతో ఈరోజు ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఆ సందర్భంగా నేను మీకు 2 సంస్థల గురించి పరిచయం ఇస్తాను. ఒకటి వసంతరత్న ఫౌండేషన్, ఇది బెంగళూరులో ఉంది. ఇది స్థాపించబడింది ఒక వీరనారి సుభాష్ని వసంత్ గారు. అలాగే రెండవ సంస్థ వీరనారి శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్, ఇది ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కూడా ఒక సైనిక కుటుంబానికి చెందిన వారి ద్వారానే స్థాపించబడింది. వారు ఎంతోమంది వీరనారీలకి తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. ఈ సంస్థల్లో వారు ఎటువంటి సేవలను అందజేస్తున్నారు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. దేశానికి సరిహద్దులు ఉన్నంత వరకు సరిహద్దున యుద్ధాలు తప్పవు. చొరబాటుదారుల వల్ల జరిగే చిన్న చిన్ని యుద్ధాలు తప్పవు. మరి సరిహద్దులు ఉన్నంత వరకు యుద్ధాలు తప్పనప్పుడు, ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలని దేశం కోసం అర్పించినప్పుడు, అలాగే వీరనారీలు
తయారవుతూనే ఉంటారు. అలా బెంగళూరులో ఒక వీరనారి కర్నల్ వేణుగోపాల్ వసంత్ గారి శ్రీమతి వారు భర్తను కోల్పోయిన తర్వాత తాము ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా తాను ఎంతో కష్టపడితే కానీ ఆ సమస్యలకి పరిష్కారం లభించలేదు. సమస్యలు అంటే ఏమిటి అని కర్నల్ వసంత్ వేణుగోపాల్ ఆపరేషన్ రక్షక్లో తమ సేవలను అందజేస్తూ సహచరులను కాపాడుతూ తమ ప్రాణాలని త్యాగం చేయడం జరిగింది. వారు చేసిన ఆ సేవలకి వారికి మరణానంతరం అశోక్ చక్ర ఇచ్చి సన్మానించడం జరిగింది. అయితే కొన్ని నెలల తర్వాత శ్రీమతి సుభాష్ని వసంత్ గారు తమ పెన్షన్ కాగితాలు సైనికాధికారి కార్యాలయంలో తాము జమ చేయడానికి వెళ్ళినప్పుడు తాము ఎదుర్కొన్న కష్టాలు ఇవి సామాన్యమైన వాళ్ళకి అంటే సాధారణంగా హవల్దారులు కానీ లాన్స్ నాయకులు కానీ వారి కుటుంబాల్లో ఉన్న మహిళలు ఎక్కువ అక్షరాస్యత కలిగిన వారు కాదు కాబట్టి వారికి ఇవన్నీ చేసుకోవడం కష్టమే కదా అని వారికి ఆలోచన కలిగిందనమాట. అలాంటప్పుడు వారికి మన సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి ఆవిడ వసంతరత్న ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. తమతో పాటు మరో 2 వీరనారీలు కూడా తమ సహాయాన్ని తెలియజేశారు. వారు శకుంతలా భండార్కర్ గారు. శకుంతలా భండార్కర్ గారు లెఫ్టినెంట్ కర్నల్ అజిత్ భండార్కర్ గారి వీరనారి. అజిత్ భండార్కర్ గారు ఆపరేషన్ రక్షక్లో చూపించిన ధైర్య సాహసాలకి వారికి శౌర్య చక్ర ఇచ్చి సన్మానించడం జరిగిందనమాట. శకుంతలా భండార్కర్ గారు తమ 2 పిల్లల్ని చదివించుకుంటూ తాము కూడా చదువుకుంటూ ఈ వసంతరత్న ఫౌండేషన్కి తమ సేవలను అందజేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఎందరో వీరనారీలకి ఆదర్శంగా ఉంటూ వారికి మార్గదర్శకత్వం చేస్తూ వస్తూ ఉన్నారన్నమాట. ఇలాగే మరొకరు సల్మా షఫీక్ గారు. వీరు మేజర్ షఫీక్ మొహమ్మద్ ఖాన్ ఘోరీ గారి వీరనారి. వారు కూడా ఆపరేషన్ రక్షక్లో తమ సేవలను అందజేస్తూ ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారు కూడా తమ 2 పిల్లల్ని చూసుకుంటూ ఈ వసంతరత్న ఫౌండేషన్ ద్వారా తమ సేవలను అందజేస్తూ వచ్చారు. వీరి ముగ్గురితో పాటు మరికొంతమంది వీరనారీలు ఈ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎందరో వీరనారీలకి తమ సహాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూపించబోతున్న వీడియోలో ఉన్న కొంతమంది వీరనారీలు తమ అభిప్రాయాల్ని తాము అందుకున్న సేవల్ని తమ జీవితంలో వచ్చిన మార్పుల్ని తెలియజేస్తున్నారు. వారిలో మొదటి వీరనారి బేబీ బాబు అష్తేకర్. వీరు లాన్స్ నాయక్ సుబేదార్ బాబు అష్తేకర్ వీరనారి. వీరు కూడా ఆపరేషన్ రక్షక్లో తమ ప్రాణత్యాగం చేయడం జరిగింది. అలాగే వీరనారి ఆశా తిమ్మయ్య. వీరు నాయక్ తిమ్మయ్య వీరనారి. వీరు కూడా ఆపరేషన్ రక్షక్లో ప్రాణత్యాగం చేయడం జరిగింది. వీరనారి భారతి ఎం మురబండి. వీరు లాన్స్ నాయక్ మల్లికార్జున్ వీరపత్ని. వీరు కూడా ఆపరేషన్ రక్షక్లో తమ సేవలను అందజేస్తూ ప్రాణత్యాగం చేయడం జరిగింది. అలాగే వీరనారి ఇందు రాజేంద్ర తిబిలే. వీరు నాయక్ రాజేంద్ర హరి తిబిలే వీరనారి. వీరందరి పేర్లు సైనికుల ర్యాంకులు తెలియచేయడంలో అంతరార్థం ఏంటి అంటే వారిని ఈ విధంగా తలుచుకుంటూ వారిని గౌరవించాలి అనే అభిప్రాయంతో వారి వివరాలని తెలియచేయడం జరుగుతోంది. ఈ వీడియోలో వారు తెలియచేసిన వారి జీవితంలోని మార్పుల్ని మీరు కూడా గమనించగలరు. Territorial disputes across borders create martyrs of duty-conscious soldiers. What then happens to his innocent wife and children is the story of our film. Conceived to bring to life real stories of women who survived their brave soldiers' husbands. Not to make you cry, but to reveal her inner strength. So where does she start? She has to learn to balance her immense grief for the irreplaceable loss
and yet be proud of his single-minded sense of duty. What's she do? She has to stay strong for her young kids, elderly parents, and her in-laws. She has to brave the social ostracization and find herself again. Who is her support? Whom can she trust? She can trust a group of women who have been through this same situation and have created a support system. What can we do to show them that we care? मेरे को बोल रहे थे कि आएगा आएगा अभी आएगा बाद में आएगा, ऐसा करके मेरे को सब जन बोलते थे. My brother-in-law, he called me saying that firing happened. We were returning to Madikeri. I was feeling that let this bus get accident and let me also myself also. Then I used to think in bus only, if I die, who will be there for my daughter? ಒಂಥರ ಮಕ್ಕಳನ್ನ ಹೆಂಗೆ ನಾವು ನೋಡ್ತೀವಲ್ರಿ ಆ ಥರ ನನ್ನ ನೋಡ್ತಿದ್ರು ಅವರು. ಆ ರೀತಿ ಹಿಂಗಾಗಿ ಅದು ಒಂಥರ ನಮ್ಗೆ ಮರಿಲಕ್ಕಾಗ್ದಂಗೆ ಆಗ್ತದೆ. ಅವ್ರ ಜೊತೆ ಇರುವಷ್ಟು ನಮ್ಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹಕ್ಕು ಅವ್ರಿಗೆ ಇರೋದು ಅಷ್ಟು ಯಾರ ಮೇಲೂ ಮಾಡೋಕ್ಕಾಗಂಗಿಲ್ಲ. ಏನೋ ಒಂಥರ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ವಿ. ಚಲೋ ಇದ್ರ. अभी तो हस्बैंड मेरे पास रहते तो सब देख लेते, बच्चों को भी पढ़ा लेते, सबको पैसा कुछ भी दूसरी नौकरी कर लेते, कुछ भी कर लेता, ऐसा लगता है ना. ನನಗೆಲ್ಲ ನೆನಪನ್ನೇ ಹೋಗ್ಬಿಟ್ಟಿತ್ತು. ನನಗೆ ಏನು ಜೀವನದಲ್ಲಿ ಏನು ಮಾಡಬೇಕು ಮುಂದೆ ಮಕ್ಕಳನ್ನ ಕಟ್ಕೊಂಡು ನನಗೆ ಅಷ್ಟೊಂದು ಕೂಡ ತಿಳುವಳಿಕೆ ಇರಲಿಲ್ಲ. ಅವರೆಲ್ಲ ನೌಕರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರಿಗೆಲ್ಲ ಪೆನ್ಷನ್ ಬರುತ್ತೆ, ನಾವು ಅದರಿಂದ ಬದುಕ್ಬಿಡ್ತೇವೆ, ಮಕ್ಕಳೆಲ್ಲ ಸರಿಯಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು ಅಂತ ನನಗೆ ಅಷ್ಟು ಕೂಡ ತಿಳುವಳಿಕೆ ಇರಲಿಲ್ಲ. ನನಗೆ ಮಕ್ಕಳನ್ನ ಏನಾರು ಕರ್ಕೊಂಡು ಏನಾರು ಸತ್ ಬಿಡಬೇಕು, ಯಾರಿಗೂ ಭಾರ ಆಗ್ಬೇಡ ಅನ್ನೋದೊಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇರ್ತಿತ್ತು ನನಗೆ ಯಾವಾಗೂ. We realized that they lacked the confidence and the self-esteem to run a family and to support their kids, which is very important part of parenting. So I felt that we should start an organization which could help them and hold hands with them and help them come back to their rhythm in life. We are not the only ones who are hurt by terrorism. The entire world is troubled by this menace. And what we are doing is a small step towards that kind of healing. Come join me in thanking our soldiers by supporting the families they left behind. Help us reach out to martyr families that you may know of anywhere in India. Volunteer your time for various programs that we conduct. Financial contributions for our programs. So please visit our website. And you can do that by going to www.vasantaratna.org for further details. వసంతరత్న ఫౌండేషన్ చేస్తున్న సేవల్లో ఒకటి మహిళా సాధికారత. అంటే వీరనారీలకి చదువుకోవడం, ఆ తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ నేర్పించడం జరుగుతోంది. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఏమన్నా చదువుకోవాలి అనుకుంటే ఆ చదువులకి తగ్గ అప్లికేషన్లు కానీ, కాలేజ్ అడ్మిషన్స్ కానీ, ఫీజులు కానీ ఇటువంటివి కూడా వసంతరత్న ఫౌండేషన్ వాళ్ళకి సహాయాన్ని అందజేస్తోంది. అంతేకాదు వారిలో ఎంతో ఉత్సాహంతో స్కౌట్స్ గైడ్స్లో ఉంటూ ప్రావీణ్యం చూపించిన వారికి కూడా సైనికుల పేరున వాళ్ళకి గుర్తింపు పథకాలను కూడా అందజేస్తూ ఉన్నారు. అంతకన్నా ఎంతో అద్భుతమైనది ప్రేమతో నిండిన ఒక చక్కని కార్యక్రమం కూడా వారు చేస్తున్నారు, గిఫ్ట్ ఎ బర్త్డే అని. అంటే ఈ గిఫ్ట్ ఎ బర్త్డే ద్వారా వారు ప్రతి నెల
ఏ వీరనారి పుట్టినరోజైనా, వీరమాత పుట్టినరోజైనా, ఆ సైనికుడి కుటుంబాల్లో ఎవరి పుట్టినరోజైనా సరే, పిల్లల పుట్టినరోజులైనా కానీ వసంతరత్న ఫౌండేషన్లో ఉన్న సేవాకర్తలు వాళ్ళకి ఒక కేక్ పంపించడం, దాంతో ఒక చక్కని బర్త్డే కార్డు పంపించడం, ఇలా వారి కళల్లో చిరు ఆనంద జ్యోతుల్ని వెలిగిస్తూ ఉన్నారు వసంతరత్న ఫౌండేషన్ వారు. ఈ విధంగా ఎంతో అద్భుతమైన సేవలను అందజేస్తున్న వసంతరత్న ఫౌండేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా తమ సేవలను అందజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఒక స్వచ్ఛందకర్తగా నేను కూడా వారికి సహాయాన్ని తెలియజేస్తూ వారికి కావాల్సిన, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున నేను వారికి సేవలను అందజేస్తూ ఉన్నాను. మనకి ఆంధ్ర, తెలంగాణ నుంచి వీరనారీలకి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా సరే మనం వసంతరత్న ఫౌండేషన్కి తెలియచేద్దాము. వసంతరత్న ఫౌండేషన్ గురించిన వివరాలన్నీ కూడా వారి వెబ్సైట్ ఉంది, vasantaratna.org అని. ఆ వెబ్సైట్ ద్వారా కానీ వారి ఫేస్బుక్ ద్వారా కానీ మనం వారిని సంప్రదించవచ్చు. మరేమన్నా విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు నాకు తెలియచేసినా కానీ నేను వారితోటి మిమ్మల్ని కలిపే ప్రయత్నాన్ని చేస్తాను. ఇలా వసంతరత్న ఫౌండేషన్ బెంగళూరులో, ఆ తర్వాత చెన్నైలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా తమ సేవలను అందజేసే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. వీలైతే మనం అందరం కూడా వారికి సహాయాన్ని అందజేసే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే ఆంధ్ర, తెలంగాణలో ఎంతోమంది వీరనారీలకి తన సాయశక్తుల సహాయం అందజేస్తున్నారు. మరొక వీరనారి, వీరు శారదా పోలోజు గారు. సూర్యాపేటలో ఉంటూ తమ భర్తని కార్గిల్ యుద్ధంలో కోల్పోవడం జరిగిందనమాట. కార్గిల్ యుద్ధంలో లాన్స్ నాయక్ గోపయాచారి గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శారదా పోలోజు గారు గృహిణిగా ఉంటూ తాను ఎదుర్కొన్న ఈ పెద్ద దెబ్బని ఎంతో మనోధైర్యంతో ఎదుర్కొంటూ నిలబడి తాను ఉద్యోగం చేసుకుంటూ, అలాగే ప్రభుత్వం అందజేసిన సహాయ సహకారాలని ఏ విధంగా తను తెలుసుకుని అందుకున్నారో ఆ విషయాన్ని వారు ఎందరో వీరనారీలకి తెలియచేయడం జరుగుతోంది. వారికి సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది యువకులు సైనిక దళాల్లో చేరాలి అని ఆలోచిస్తూ భయపడుతూ ఉన్న వారికి శారద గారు ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిస్తూ, దేశ సేవ ముఖ్యం, దేశ సేవ ఏ విధంగా చేస్తే మీకు ఏ విధంగా తృప్తినిస్తుంది అనే విషయాల్ని చెబుతూ వారికి స్ఫూర్తినిస్తూ వారు ఎంతోమంది యువకులకి, వీరనారీలకి తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. శారదా పోలోజు గారు వీరు సూర్యాపేటలో ఉంటున్నారు. మనకి తెలిసిన వారే ఎవరైనా సరే యుద్ధంలో కానీ లేదా ఈ చొరబాటుదారుల జరిగే గొడవల్లో, కాల్పుల్లో కానీ అమరులైన జవాన్ల కుటుంబాల్లో వీరనారీలకి, వీరమాతలకి మనందరం కలిసి సహాయ సహకారాలను అందజేయటంలో ముఖ్యంగా ఏంటి అంటే వారికి సైనిక జిల్లా బోర్డులు కానీ లేదా సైనికాధికారుల ఆఫీసులు కానీ వాళ్ళకి తెలియవు. వాళ్ళకి ఎలా అక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాలు వాళ్ళకి తెలియవు అనమాట. వారికి ఎటువంటి హక్కులు ఉన్నాయి అనే విషయాలు కూడా వారికి తెలియదు అనమాట. అంటే పెన్షన్ కానీ, మెడికల్ కానీ ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు. అంచేత నేను మళ్ళీ సహాయ సహకారాలు అందజేయాలి అన్న విషయం ఇదనమాట. వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయాలి, ఆ ఫామ్స్ ఎలా నింపాలి అనేవి కూడా సర్వసాధారణమైనవి అని మనకు అనిపించినా కానీ వారికి అవి తెలియవు అనమాట. అంచేత మనం వారికి అటువంటి సహాయాన్ని కూడా అందజేయాలి. మరొక సంస్థ గురించి తెలియజేస్తాను కదా, ఇది వీర్ నారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్. వీరు ఢిల్లీలో ఉన్నారన్నమాట.
వీర్ నారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్ని స్థాపించిన వారు కూడా ఒక సైనిక కుటుంబానికి చెందిన యువకుడే అనమాట. తండ్రి ఒక యుద్ధంలో అంగవైకల్యాన్ని పొందడం జరిగిందనమాట. వారి తండ్రి గారు 65, 72లో జరిగిన యుద్ధాల్లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత వారికి అంగవైకల్యం రావటం వల్ల వారు ఇంకా తమ సేవల్ని అందజేయట్లేదు అనమాట సైనిక దళంలో. అలాగే వారి కుమారుడైన ప్రశాంత్ సైనిక దళంలో చేరాలి అనుకున్నా కానీ అతనికి కొన్ని అర్హతలు సరిపోక, అంటే మెడికల్ ఫిట్నెస్లో వారికి అర్హత సరిపోక వారు చేరలేకపోయారు. అంచేత వారి నాన్నగారి పెన్షన్ గురించి తిరిగి ఎదుర్కొన్న సమస్యల్ని వారు గుర్తించి ఇలా ఎందరో ఉండుంటారు, వాళ్ళకి సహాయం అందచేయాలి అనే ఆలోచనతో ఈ సంస్థని ప్రారంభించారు. ఈ సంస్థ ముఖ్యమైన 3 దళాలకే కాకుండా మిగతా 8 పారామిలిటరీ దళాలకు కూడా తమ సేవలను అందజేస్తుంది వీర్ నారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్. సో వీరి ద్వారా నాకు తెలిసింది, రేడియోలో పరిచయం చేయగా నాకు తెలిసింది ఏమిటి అంటే, వీరు అనేక ప్రాంతాల్లో ఉన్న, అనేక రాష్ట్రాల్లో ఉన్న మహిళల గురించి వీరికి తెలిసినప్పుడు వీరు వారిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని తమ సేవలు అందజేస్తాము అని చెప్పి తెలియచేసి, వారికి అసలు ఎక్కడ ఎలా అప్లికేషన్లు పెట్టుకోవాలో తెలియని వారికి కూడా ఆ వివరాలన్నీ చెప్తూ వాళ్ళ తరపున వీళ్ళు వెళ్ళి కూడా వాళ్ళకి సహాయం చేయడం జరిగిందనమాట. ఇందాక వసంతరత్న ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నట్టే వీరు కూడా ఆ విధంగా వీర్ నారీలకి అక్షరాస్యతను కల్పించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో వారు తమ జీవితానికి తమ హక్కుల్ని ఏ విధంగా వారు సైనిక దళం ద్వారా పెన్షన్ కానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ, ఇతర గ్రాట్యుటీ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. వారితో రేడియోలో మాట్లాడినప్పుడు 2 వీర్ నారీలతోటి పరిచయం జరిగిందనమాట. వారిలో ఒకరు వీర్ నారీ ఉజ్వలా షిండే. వీరు ముంబైలో ఉంటారు. అమరులు నాయక్ దిలీప్ నారాయణ్ షిండే గారి వీర్ నారీయుడే. నాయక్ దిలీప్ నారాయణ్ షిండే గారు 11 సంవత్సరాల పాటు సైనిక దళంలో ఉంటూ భారతదేశానికి తమ సేవలను అందజేశారు. అలా వారు సేవలు అందజేస్తూ అక్టోబర్ 2015లో అమరులయ్యారు. అప్పటి నుంచి కూడా గృహిణి అయిన ఉజ్వల ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో. ఒంటరి మహిళ చిన్న కొడుకుని పెట్టుకుని తన ఏ విధంగా జీవితాన్ని కొనసాగించింది అనేది ఆలోచిస్తే ఎవరికైనా కానీ అసలు ఆవిడలో ఉన్న మనోధైర్యానికి చేతులెత్తి జోహార్లు అనాలనిపిస్తుంది. తనకి ఆఫీస్లో ఉద్యోగాలు ఎలాగో రావని తెలిసిన ఉజ్వల ఆటో నడుపుకుంటే బాగుంటుంది అని ఆలోచన కలిగింది. నేను ముందు నేర్చుకుందాము అని ప్రయత్నించినప్పుడు ఎవరో తనకి ఆటో నేర్పించేందుకు ముందుకు రాలేదని చెప్పి, పైగా తన్ని నిరుత్సాహపరిచారని చెప్పి చేదరించుకున్నారు, కోపగించుకున్నారు, అనేక భావాలతోటి ఆవిడని నిరుత్సాహపరిచారు అని ఆవిడ చెప్పారనమాట. అయినా కానీ తను ఎలాగైనా సరే ఒక ఆటోని కొని తానే నేర్చుకుందామని దృఢ సంకల్పంతో కూడబెట్టుకొని ఆటోని కొనుక్కొని తనంతట తనే వాళ్ళ ఇంటి ముందు పక్క గల్లీల్లో అలా తిరుగుతూ ఆటో నడపడం నేర్చుకుని స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని దింపడం, తీసుకురావడం ఇటువంటి పనులు చేస్తూ తను డబ్బును సంపాదించుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోందనమాట. అయితే ఈ పెన్షన్ కాగితాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఎలా చేయాలో ఏంటో తెలియనప్పుడు వీర్ నారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్ వారి ద్వారా తనకి టెలిఫోన్ కాల్ వచ్చి వారు ఏ విధంగా చేయాలి అని తనకి సలహాలు, సూచనలు ఇచ్చిన మేరకు తను జిల్లా సైనిక్ బోర్డుకి వెళ్ళి ఆ కాగితాలని సబ్మిట్ చేయాలి అని చూసినప్పుడు జిల్లా సైనిక్ బోర్డులోని అధికారులు కూడా తన మీద కోపగించుకోవడం, విసుక్కోవడం, చీదరించుకోవడం ఇలా చేయటం చూసి తను చాలా బాధపడిందనమాట. అదేంటి, నా భర్త దేశం కోసం అని ప్రాణత్యాగం చేసినప్పుడు నాకు ఇంత చిన్న పని చేయడానికి వాళ్ళు ఎందుకు అంత విసుక్కుంటున్నారు అని నొచ్చుకుంది. చాలాసార్లు ఇక వదిలేద్దాము అని అనుకుని నిరుత్సాహపడుతూ కూడా మళ్ళీ ప్రశాంత్ గారు వాళ్ళ ద్వారా తనకి ధైర్యాన్ని కల్పించినప్పుడు పట్టుబట్టి ఎలాగైనా సరే జిల్లా సైనికాధికారులతోటి తన పనిని పూర్తి చేసుకుని ఈ విధంగానే ఎందరో వీర్ నారీలకి తను కూడా తన సహాయాన్ని అందజేస్తూ ఉందన్నమాట. అలా మరొక వీర్ నారి గురించి పరిచయం అయింది. ఆ వీర్ నారి పేరు సలీనా ఖాతూన్. సలీనా ఖాతూన్ వెస్ట్ బెంగాల్లో ఉంటారు. తనకి 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే వివాహం జరిగిందని చెప్పి, వివాహం అయిన వెంటనే తన భర్తతో పాటు ఆనందంగా ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు ఈ వార్తను వినడం జరిగింది అని చెప్పింది. ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన భర్త రజౌల్ హక్ వీరు గన్నర్గా 5 సంవత్సరాల పాటు సైనిక దళంలో తమ సేవలను అందజేశారు. అయితే ఈ చిన్న అమ్మాయి అంటే
18 సంవత్సరాలు కాకుండానే వివాహం జరిగిన సలీనా ఖాతూన్ తన వైవాహిక జీవితం చాలా చిన్నదే అయినా అత్తమామల దగ్గరే ఉంటూ తన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంది. అయితే సలీనా చెప్పిన ఒక విషయం ఏంటి అంటే, ఎవరైనా సైనికుడు వివాహం చేసుకున్న తర్వాత వెంటనే తన పై అధికారులకి తన వీలునామాలో తన పత్ని పేరుని నమోదు చేయాలని చెప్పి, అలాగే ఆ విషయం తన ధర్మపత్ని కూడా తెలియచేయాలి అని చెప్పి అంటున్నారు సలీనా. ఎందుకంటే తన విషయంలో ఏదైతే ప్రభుత్వం అందచేసే ఆర్థిక సహాయం ఉంటుందో, సైనిక దళం నుంచి అందే ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది తనకు లభించలేదని, ఏం చేతనంటే తన పేరు భర్త నమోదు చేయలేదు కాబట్టి తనకి అవి అందట్లేదు అని చెప్పి తను వాబోయారనమాట. అంచేత తప్పనిసరిగా అందరూ కూడా, సైనికులందరూ కూడా వివాహం అయిన తర్వాత తమ భార్య పేరుని ప్రభుత్వానికి తెలియచేయాలని, తమ సైనిక అధికారులకి తెలియచేయాలని చెప్పి, అలాగే వాళ్ళు వీలునామా రాస్తూ ఉండాలి. ప్రతిసారి ప్రతి మిషన్ మీద వెళ్లే ముందు వాళ్ళు వీలునామా రాయాలి. ఆ వీలునామాలో తన పత్ని పేరు కూడా ఉండాలి అని చెప్పి సలీనా అందరికీ మనవి చేసుకున్నారనమాట. సలీనా అతి చిన్న వయసులో భర్త కోల్పోయిన తర్వాత ఏం చేయాలో తెలియని తను చదువుకోవడం మొదలెట్టింది. డిగ్రీ చదువుకుంటూ ట్యూషన్లు చెప్తూ తను ఎంతోమంది వీరనారులకి తన సహాయాన్ని అందచేయాలి అనే ఆలోచనతో తనకి ఏ విధమైన సహాయం వీరనారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్ ద్వారా అందిందో అలాగే తను ఎందరో మహిళలకి స్ఫూర్తినివ్వాలి అని చెప్పి నిర్ణయించుకుని తను చదువుకుంటోంది ఇప్పుడు. అలాగే వీలైనంత వరకు తనకు తెలిసిన వాళ్ళకి తన సహాయాన్ని అందజేస్తోందనమాట. ఈ విధంగా వీరనారీ శక్తి రీసెటిల్మెంట్ ఫౌండేషన్ వారి రేడియో కార్యక్రమంలో ఈ వివరాలు తెలిసాయి. ఇప్పుడు మీకు చిన్న వీడియో చూపించబోతున్నాను. ఈ చిన్న వీడియోలో ఎందరో మహిళలు, అంటే వీరనారీలు, తమ భర్తలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన తర్వాత భర్త ఆశయాల్ని తాము ముందుకు తీసుకెళ్తాము అంటూ వారు సాయుధ దళాల్లో చేరడం జరిగిందనమాట. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ మహిళల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వీరు చూపించిన ధైర్య సాహసాలకి, అంటే ఒక మహిళ ఉండి సైనిక దళం సాయుధ దళాల్లో చేరడానికి ఎంత కృషి చేయాలో అది వీరి జీవితాల ద్వారా ఎందరో యువతకి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంటుందన్నమాట వీళ్ళ జీవితాల్లో. मेरा SSB क्लियर हो चुका है, मेडिकल क्लियर है, तो अभी मैं मेरिट वेट लिस्ट का वेट कर रही हूँ. जैसे ही वो आएगी एंड आई एम होपिंग कि आई विल मेक थ्रू इट, आई विल बी जॉइनिंग आर्मी. इंस्पिरेशन लेके मैंने भी अभी आर्मी ज्वाइन की है. इस साल में कमीशन होंगी. तो उनके जो वाक्य हैं, उनके जो सेंटेंसेस हैं कि देश सबसे पहले, देश की रक्षा सबसे पहले, उसी से इंस्पिरेशन लेके मैंने भी आर्मी ज्वाइन करने का फैसला.
गर्व की बात है मेरे लिए, मेरे परिवार के लिए। उनकी बहादुरी, उनकी निडरता, उनके शौर्य को जो आर्मी ने एक्नॉलेज किया है उसके लिए। और इसके थ्रू मैं यही चाहूँगी कि उनकी जो कहानी है वो ना सिर्फ कुछ लोगों तक सीमित रहे पर पूरे देश भर में फैले, क्योंकि इट्स एन इंस्पिरेशनल स्टोरी। और उन्हीं से इंस्पिरेशन लेके मैंने भी अभी आर्मी ज्वाइन की है। इस साल में कमीशन होंगी, तो उनके जो वाक्य हैं, उनके जो सेंटेंसेस हैं कि देश सबसे पहले, देश की रक्षा सबसे पहले, उसी से इंस्पिरेशन लेके मैंने भी आर्मी ज्वाइन करने का फैसला। ఈ వీడియోలో ముందుగా నితికా కౌల్ దౌందియాల్ ఉన్నారు. వీడియో నితికా కౌల్ దౌందియాల్ మేజర్ విభూతి శంకర్ దౌందియాల్ గారి వీరనారి. వీరు పుల్వామాలో 2019లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు అనమాట. నితికా అప్పటికే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త ఆశయాల్ని గౌరవించడం కోసం అని తాను భారత సైన్యంలో చేరేందుకని నిర్ణయించుకుని భారత సైన్యంలో చేరడం జరిగింది. ఇక్కడ భారత సైన్యంలో చేరారు అని ఈ మహిళల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేక అడ్మిషన్లు ఏమి ఉండవండి. వీళ్ళు కూడా అందరిలాగే వ్రాత పరీక్షలు చేయాలి, ఇంటర్వ్యూలు చేయాలి, ఆ తర్వాత మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు చేయాలి. అయిన తర్వాతే వీరికి కూడా సైనిక దళంలో కానీ ఇతర సాయుధ దళాల్లో కానీ ప్రవేశం లభిస్తుంది. అంటే ఈ పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణం అవ్వాలి అంటే ఎంతో కష్టపడాలి. అలాగే ఇంటర్వ్యూలు కూడా చాలా కష్టంగా ఉంటాయని అంటారు. సో ఇటువంటి వాటిలన్నింటినీ కూడా వీళ్ళు అధిగమించి దాటి సైన్యంలో చేరారు అంటే వీళ్ళ పట్టుదలకి, వీరి భర్త ఆశయాన్ని సిద్ధించడం కోసమని వీళ్ళు కట్టుకున్న దృఢ సంకల్పానికి వీరికి నిజంగా జోహార్లు అర్పించాలి. అలాగే గరిమా అబ్రోల్, వీరు సమీర్ అబ్రోల్ గారి శ్రీమతి అనమాట, వీరనారి. సమీర్ అబ్రోల్ గారు మిరేజ్ 2000 ఫైటర్ ప్లేన్ 2019లో కూలిపోవడం జరిగింది, క్రాష్ అవ్వడం జరిగింది. అందులో వారి ప్రాణాలు పోయాయన్నమాట. వారి వీరనారి గరిమా అబ్రోల్ గారు. గరిమా అబ్రోల్ కూడా తన భర్త ఆశయాన్ని, దేశం కోసం సేవ చేయాలి, ఫైటర్ పైలట్ అవ్వాలి అనే ఆశయాన్ని తాను ఆ సంకల్పంతో భారత వైమానిక దళంలో చేరడం జరిగింది. అలాగే శాలిని సింగ్ గారితో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, నేను మాట్లాడటం జరిగింది కాబట్టి వారి గురించి ఎక్కువ వివరాలు నాకు తెలుసు. వారి భర్త మేజర్ అవినాష్ సింగ్ భదౌరియా గారు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ అమరులయ్యారు. అప్పటికి గృహిణి అయి ఒక చిన్న బిడ్డకి తల్లి అయిన శాలిని సింగ్ కొంతకాలం డిప్రెషన్లో వెళ్ళినా కానీ తర్వాత తాను కూడా తన భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తాను సైనిక దళంలో చేరాలి అనుకున్నారు. అందుకు పసిపిల్లాన్ని తల్లిదండ్రి దగ్గర వదిలేసి తాను శిక్షణ పొందడం కోసమని చదువుకుని పరీక్షలన్నీ ఉత్తీర్ణం అయ్యాక శిక్షణ పొందడానికని ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో తాను వెళ్ళి అక్కడ శిక్షణ 6 నెలల పాటు పూర్తి చేసుకుని కెప్టెన్ శాలిని సింగ్గా సైనిక దళంలో తమ సేవలను అందజేయడం జరిగింది. అటువంటి కెప్టెన్ శాలిని సింగ్ తన సేవలను అందించిన తర్వాత, షార్ట్ కమిషన్ ఆఫీసర్గా తమ సేవలను అందజేసిన తర్వాత వారు ఒక మల్టీనేషనల్ కంపెనీలో తమ సేవలను అందజేస్తూ తర్వాత అందాల పోటీలో పాల్గొని 2017లో క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ మిస్సెస్ ఇండియా పేజెంట్లో కిరీటాన్ని సంపాదించుకొని ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించి దేశాని కోసమని తమ సేవలను అందజేస్తూ ఉన్నారు కెప్టెన్ శాలిని సింగ్. అలాగే సుష్మితా పాండే, వీరు మేజర్ నీరజ్ వీరనారి అనమాట. మేజర్ నీరజ్ ఆపరేషన్ రైనోలో 2016లో అమరులయ్యారు. వారు ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో తమ సేవలను అందజేశారు. వారి వీరనారి అయిన సుష్మితా పాండే కూడా అదే ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో చేరి తమ భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే కనికా రాణే, వీరు మేజర్ కౌస్తుబ్ రాణే వీరనారి. మేజర్ కౌస్తుబ్ రాణే 2018లో లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దులో జమ్మూ కాశ్మీర్లో చొరబాటుదారులతో పోరాడుతూ 2018లో అమరులయ్యారు. వీరు కనికా రాణే కూడా సైనిక దళంలో చేరి భర్త ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశానికి తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. ఇలా మనం మాట్లాడుకున్న ఇంతమంది వీరనారుల్లో వారికి ఉన్న ధైర్యం, వారికి ఉన్న స్ఫూర్తి వారి భర్తలు అందజేసిన సేవలే. వారి భర్త అడుగుజాడల్లో వీరందరూ కూడా సాయుధ దళాల్లో చేరి భారతదేశానికి తమ సేవలు అందించాలి అని ముందుకెళ్తున్నారు. వీరిలో కొంతమంది శకుంతల భండార్కర్ గారు లాంటి వీరమాతలు కూడా ఉన్నారు. వీరపత్ని, వీరమాత కూడా. అలాగే
ఎందరో మహిళలు ఇప్పటికీ కూడా సాయుధ దళాల్లో తమ సేవలను అందచేస్తూ తమకు జరిగిన నష్టం అంటే భర్తను కోల్పోయినా కానీ తమ పిల్లల్ని కూడా సాయుధ దళాల్లోనే చేర్పిస్తాము అని వారు ఎంతో ఆనందోత్సాహాలతో చెప్తూ ఉన్నారన్నమాట. కార్గిల్ యుద్ధంలో 1999లో మొట్టమొదటి అమరుడైన జవాను కెప్టెన్ సౌరభ్ కాలియా గారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు తల్లి శ్రీమతి కాలియా గారు, సౌరభ్ నా కొడుకు కాడమ్మా, ఈ దేశం, ఈ మాతృభూమి భరతమాత బిడ్డ, వాడు దేశం కోసమని, ఆ భరతమాత కోసం అని తన ప్రాణాలను అర్పించాడు, నాకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పి ఆవిడ అన్నప్పుడు నిజంగా ఎంతటి గొప్ప హృదయం ఆ మాతృమూర్తిది అనిపించింది. అలాగే మనం ఈ మధ్య కర్నల్ బెక్కుమళ్ళ సంతోష్ బాబు గారిని కోల్పోయినప్పుడు వారి తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నగారు కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారు. మా అబ్బాయి దేశం కోసం ప్రాణాలు అర్పించామని మాకెంతో గర్వంగా ఉంది అని అన్నారు. తమ బాధని దిగమింగుకొని దేశం కోసం అని వాళ్ళు తమ మాట ముందు పెడుతూ దేశం తర్వాతే ఏదైనా అని వారు చాటి చెప్తున్నప్పుడు సామాన్య పౌరులుగా మన కనీస బాధ్యత మనం వారిని గౌరవించడం, ఆదరించడం అనేది మన కనీస బాధ్యత. కనుక మనందరం ముందుగా మన దేశం కోసం, మన రక్షణ కోసం అమరులైన సైనికులకు మరోసారి నివాళులర్పిస్తూ వీరమాతలకు, వీరనారీలకి జోహార్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతంతో ముగిద్దాం. వీలైతే మీరు కూడా కలిసి ఆలపించే ప్రయత్నం చేయండి. మన జాతీయ గీతం జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, రామకృష్ణ గారికి మరియు సాంకేతిక సహకారం ఇచ్చిన సిస్లా రామచంద్రరావు గారికి, సిస్లా ఉదయ్ గారికి, సమన్వయకర్తగా ప్రత్యూష గునిశెట్టి గారికి, వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై హింద్. దేశం కోసం, ఎన్నుకున్న ధర్మం కోసం తమ ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఎంతగా నివాళులు అర్పించినా మన రుణం తీరదు. అలాగే ఆ వీరపుత్రుల కన్నా ఆ మాతృమూర్తుల గురించి, వీరతిలకం దిద్ది కథన రంగానికి పంపించిన వీరపత్నుల గురించి, హృదయాన్ని కరిగించే అనేక సంఘటనల గురించి మనకి అందించిన శ్రీమతి జయ గారికి అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమ నిర్వహణకు తమ పూర్తి సహకారం అందించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ చెన్నై వారికి అనేక కృతజ్ఞతాభివందనలు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించిన సిరాకదంబం సంపాదకులకు శ్రీ శిష్టా రామచంద్రరావు గారికి మరియు శిష్టా ఉదయ్ గారికి ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి మరియు స్మారక సమితి కార్యవర్గ సభ్యులకు, వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.